హాయ్ అండి. నేను మీ రజిత. మనము రెస్టారెంట్ స్టైల్‌లో క్రిస్పీ కార్న్ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తానండి. ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని దాంట్లోకైతే స్వీట్ కార్న్ వేసుకుందామండి. దాంట్లో స్వీట్ కార్న్ వేసుకున్న దాంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని, పసుపు, ఉప్పు కలుపుకొని ఈవెన్‌గా కలుపుకున్న తర్వాత అదైతే ముందుగా స్టవ్ వెలిగించుకుందామండి. స్టవ్ వెలిగించుకొని దానిపైన ఈ గిన్నె పెట్టుకుందాము. పెట్టుకొని మొత్తం ఉడికిపోయాక ఒక 10 మినిట్స్‌లోనే అది ఉడికిపోతుందండి. అది తీసి వడగట్టుకోవాలి. వడగట్టుకున్నాక పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలండి. పూర్తిగా చల్లారిపోయినాక అదైతే తీసుకొని ఒక గిన్నెలోకి తీసుకుందామండి. తీసుకొని కార్న్ ఫ్లోర్ ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకొని, మైదా 3 టేబుల్ స్పూన్స్ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. మంచిగా కలుపుకున్న తర్వాత దాంట్లోనైతే ఒకటేసారి నీళ్లు వేయకుండా కొద్ది కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ మంచిగా కలుపుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అది మంచిగా హీట్ అయ్యాక క్రిస్పీ కార్న్ అయితే విడివిడిగా వేసుకుందామండి. అది మొత్తం వేయించుకొని పక్కన పెట్టేసుకుందాము. దీనికి కావాల్సినందుకు పోపు అయితే పెట్టుకుందామండి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని జీడిపప్పు వేసుకొని కొంచెం వేగాక పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు అండ్ ఉప్పు, కారం వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా వేయించి పెట్టుకున్న క్రిస్పీ కార్న్ వేసుకుందామండి. మంచిగా కలుపుకొని ఈవెన్‌గా కలుపుకొని తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. అంతేనండి. ఎంతో సింపుల్ అయిన ఆహ్, మన క్రిస్పీ స్వీట్ కార్న్ అయితే రెడీ అయిపోతుందండి. ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుండి రాగానే చాలా ఎంజాయ్ చేస్తారు. బావుంటుందండి. టీ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ పిల్లలు, పెద్దలు అందరూ ఎంజాయ్ చేయండి. చాలా బావుంటుందండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. బాయ్ ఫ్రెండ్స్.